చూస్తారు, అలాంటివి 28 ఉంటాయి. సో ఈ చక్రం అంతా ఒక జామెట్రికల్ స్ట్రక్చర్ అన్నమాట. మనం ఇప్పుడు ఏం చేస్తామంటే డైరెక్ట్గా పూజ చేసుకుంటున్నాం. మనం ఎవరినైతే ఇక్కడికి ఆహ్వానించదలుచుకున్నామో ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళి పిలవాలి. మన ఇంట్లో ఏదైనా శుభకార్యం వస్తే మనం ఎలా అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళి పిలుస్తున్నామో అలాగే అమ్మవారి ఇల్లు ఎక్కడుంది అంటే మనం ఇంకా కొంచెం ముందరకు వెళ్తే చంద్రమండలం వస్తుంది, ఇంకా పైకి వెళ్తే సూర్యమండలం వస్తుంది, ఇంకా పైకి వెళ్తే నక్షత్ర మండలం వస్తుంది. ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి అంటే లెక్కలేని నక్షత్రాలు ఉన్నాయి. కానీ కొన్ని నక్షత్రాలని ఒక కూటమి కింద, ఒక రాశి కింద అలా చూస్తాం అన్నమాట. అలా ఆ నక్షత్ర సమూహంలో ఒకానొక నక్షత్ర సమూహం ఎలా ఉంటుంది అంటే మణిద్వీపం మనం ఎలాగైతే చెప్పామో అలా ఉంటుందన్నమాట. అది స్పేస్లో ఉంది. అది మణిద్వీపం అనేది మన హిమాలయాల్లోనో ఎక్కడో ఉన్నట్టు కాదు, నక్షత్ర మండలంలో నక్షత్ర సమూహాలు అమరి ఉన్న రీతి. ఆ రీతిని మనం